సో ఇంటిగ్రేట్ చేద్దాం మనం ఇచ్చిన క్వశ్చన్ని. సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ అంటే మనకి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే సో కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే మనకి ఎక్స్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ చేస్తాం కాబట్టి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ అంటే మనం మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. సో ఎక్స్ పవర్ 4 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 dx. సో ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి మనకి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. సో ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. సో ఎక్స్ పవర్ 4 కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ 4 ప్లస్ 1 బై 4. సో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత మనకి ఎక్స్. సో 3x. సో ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత 3. సో ఎక్స్ పవర్ 5 బై 4 ప్లస్ 3x ఈజ్ ద ఆన్సర్. 4 ప్లస్ 1 ఇక్కడ. సో 4 ప్లస్ 1 ఎంత ఇక్కడ 5. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ప్లస్ 3x. సో ఆన్సర్ మనకి ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ప్లస్ 3x.